నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఈరోజు మనము థర్డ్ చాప్టర్ భ్రమలు చదువుకుంటున్నాము. అందులో వచ్చేసి భ్రమలులో మళ్ళా 3 పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్ లో మొదటిది ఎక్కువ మందికి చెందిన ముఖ్య భ్రమలు, అంటే మొట్టమొదటి భ్రమ వేర్పాటు, రెండవది మరణ భ్రమ, రెండవది మూడవది అంతరావబోధ ద్వారా గ్రహింపబడని జ్ఞానం. అంతవరకు చదువుకున్నామండి. ఈరోజు నాలుగవ భ్రమ కూడబెట్టడాల గురించి. కూడబెట్టడమా? కూడబెట్టడం గురించి. తాము చూసినదంతా పోగు చేసుకోవాలని అనుకునే మనుషులను చూడటం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. తాము చూసినది అంతా పోగు చేసుకోవాలని అనుకునే మనుషులను చూడటం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అది ఎంత భ్రమో. మన జీవితం మనకు ఉన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం మనకు ఉన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు అంటే ఒక ఉన్న దాన్ని చూసి దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది అని అనుకొని ఓకే, కానీ చూసిందల్లా కూడబెట్టుకోవాలనుకుంటారు. అలా కూడబెట్టుకోవాలి అనేది అవసరం లేదు. ఏదైనా ఎంతున్నా ఏం లాభం, మనకి ఏది అవసరం అదే కదా. మనకు ఒక శరీరం, ధనం, భూములు, వస్తువులు, నగలు ఉంటాయి. మీకు ఏమీ ఉండదు. మరణంతో మీరు అన్నీ వదులుకొని శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తారు. అప్పుడు మీకు ఉన్నదంతా మీకు పనికిరానిది అయిపోతుంది కదా. మళ్ళీ చదువు మారాయణ. మన జీవితం మనకు ఉన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఒక శరీరం ఉంది, ధనం ఉంది, భూములు, వస్తువులు, నగలు ఉంటాయి. మీకేమీ ఉండదు. మరణంతో మీరు అన్ని వదులుకొని శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తారు కదా. అప్పుడు మీకు ఉన్నదంతా మీకు పనికిరాకుండా అయిపోతుంది కదా అంటున్నారు. అదే అంతే కదా. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఏం తీసుకుపోం. ఒక జ్ఞానం తప్ప. కాస్త లోతుగా ఆలోచిస్తే మీరు కూడా మీ సొంతం కాదు. మీరు సర్వస్వానికి చెందినవారు. ఈ విషయం కూడా మనకి సొంతం కాదని చెప్తున్నారు. మీరు సర్వస్వానికి చెందినవారు. ఈ విషయం గురించి కాలాతీత వివేక బోధనలో వివరంగా రాయబడింది. భూమి పైన రక్తపాతం అంతటికీ కారణం ఈ కూడబెట్టుకున్నదంతా మన భ్రమనే. కూడబెట్టుకుందామన్న భ్రమే. భూమి పైన రక్తపాతము అంతటికీ కారణం ఈ కూడబెట్టుకుందామన్న భ్రమే అంటున్నారు. అంటే కూడబెట్టుకోవాలి అనేది ఒక పెద్ద భ్రమ. ఈ భ్రమలో తారుమారు చేయడం అంటే అవసరం లేదు కదా. ఎంతవరకు ఏం అవసరమో అయ్యుంటే సరిపోద్ది కదా. భూమి మీద జీవించడానికి ఏం అవసరమో అంతవరకు ఉంటే ఓకే. అంతకంటే చూసిన ప్రతిదాన్ని కూడబెట్టుకోవాలి అని అనుకుంటే అదొక పెద్ద భ్రమ. మీ ఎన్లైట్మెంట్ లో ముందుకు పోనీయకుండా మీకు అడ్డపడేదని. ఈ భ్రమలో తారుమారు చేయడం, వంచనలు ఒక విజ్ఞానంలాగా పెంపొంది వివిధ విశ్వవిద్యాలయాలలో బోధించబడుతున్నాయి. ఈ భ్రమలో విజ్ఞానంలాగా ఒక విజ్ఞానంలాగా పెంపొంది వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతున్నాయి. ఏమంటే తారుమారు చేయడం, వంచనలు విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతున్నాయి అంటున్నారు. అంతే. 5వ పాయింట్ ఆధిక్యత భ్రమ. దేశ ఆధిక్యత, జాతి ఆధిక్యత, మత ఆధిక్యత, సమూహం, కుటుంబం, వ్యక్తిగత ఆధిక్యతలకు లోనవుతారు. అంటే ఒకసారి చదువు. వాటన్నిటి మీద ఆధిక్యం కావాలనే కోరిక ఉన్నప్పుడు దానికి లోన్ అవుతారు. ఏమేంటివి? దేశ ఆధిక్యత, జాతి ఆధిక్యత, మత ఆధిక్యత, సమూహం, కుటుంబం, వ్యక్తిగత ఆధిక్యతలకు లోనవుతారు. వాటన్నిటి మీద ఆధిక్యతతో ఉండాలి అని
అనుకుంటూ ఉంటారు. ఉమ్, ఒకే ఒక ఉన్నత చైతన్యం ఉందని మనుష్యులు గుర్తించరు. ఉమ్, అదే కేంద్ర జ్వాల. సజీవులు అన్నింటిలో ఉండే చైతన్యం ఒకే చైతన్యం. ఉమ్, కొందరు వ్యక్తులు, దేశాలు, జాతులలో ఆధిక్యత భ్రమ లోతుగా ఉంటుంది. ఆధిక్యత భ్రమ లోతుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు, కొన్ని దేశాలు, కొన్ని జాతులలో ఆధిక్యత భ్రమ లోతుగా ఉంటుంది. ఉమ్. అది తక్కువ వారిగా చూడబడే వారికే కాక ఆధిక్యతను భావించే వారికి కూడా బాధ, ఇబ్బందుల మూలమే. అంటే ఆధిక్యత చూపించే కొద్దీ వాళ్ళకి బాధ ఇబ్బందులు వచ్చేస్తాయి కదా. ఉమ్, ఆధిక్యత భ్రమ మనుషులకు ద్వేషించే, వంచించే, తారుమారు చేసే హక్కును ఇవ్వటమే కాక తక్కువగా భావించే వారిని నాశనం చేసే హక్కు కూడా ఇస్తుంది. అంతే కదా. ఆధిక్యత ఆ భ్రమలో ఉన్నప్పుడు వాళ్ళని తక్కువ, అంటే కొంతమంది తక్కువగా ఉంటారు, వాళ్ళని చూడగానే చులకన నాశనం చేయటం, చేయాలి. నాశనం చేయాలనుకోవటం. అంటే ఇప్పుడు దేశ ఆధిక్యత, మతం ఆధిక్యత, సంఘం ఆధిక్యత, ఇవన్నీ ఏం చేస్తే పక్కనోళ్ళని కూడా, అంటే తక్కువగా ఉన్న వాళ్ళని నాశనం చెయ్యాలి అనే భావాన్ని పెంచుద్ది. ఈ ఆధిక్యత పెరిగే కొద్దీ లోపల ఈ భావం పెరిగిపోతుంటుంది. ఉమ్. ఆధిక్యత భ్రమ మనుషులను ద్వేషించే, వంచించే, తారుమారు చేసే హక్కులు ఇవ్వటమే కాక తక్కువగా భావించే వారిని నాశనం చేసే హక్కు కూడా ఇస్తుంది. ఆధిక్యత పేరుతో మనిషి ఒక చైతన్యాన్ని ద్వేషిస్తున్నాడు. ఉమ్. అది అందరి హృదయాలలోనూ ఉంటుంది. క్రీస్తు ఆధిక్యత భ్రమతతోటి. ఆధిక్యత పేరుతో ఆ, ఆధిక్యత పేరుతో మనిషి ఒక చైతన్యాన్ని ద్వేషిస్తున్నాడు. ఉమ్. అది అందరి హృదయాలలోనూ ఉంటుంది. అంటే అంతా చైతన్యమే అన్న కోణంలో ఉన్న వాళ్ళని కూడా ద్వేషించడం అవుతుంది కదా. ఆ, అంటే ఎప్పుడైతే ద్వేషించారంటే వాళ్ళని సపరేట్ చేసినట్టే కదా. అవును. వేర్పాటువాదం అన్నారు కదా. అవును. అలాగే వీళ్ళని ఎప్పుడైతే ద్వేషించామంటే నేను వేరు వాళ్ళు వేరు అనేది అయిపోయింది కదా. అయిపోయింది. అది. క్రీస్తు కూడా మంచిగా ఉండటం అన్న ఆధిక్యతను అంగీకరించడు. ఉమ్. కేవలం దైవం మాత్రమే మంచి అనేవాడు. ఆ అనటంలో అతను అందరిలోని దైవం గురించి సూచించేవాడు. క్రీస్తు కూడా. క్రీస్తు కూడా మంచిగా ఉండటం అన్న ఆధిక్యతను అంగీకరించడు. ఉమ్. కేవలం దైవం మాత్రమే మంచి అనేవాడు. అంటే దివ్యత్వం మాత్రమే మంచి. మంచి. కొంతమంది మంచిగా ఉండి కూడా ఆధిక్యతను చూపిస్తుంటారు కదా, అది కూడా అదే. ఒప్పుకోడు అని అంటున్నారు. అంతే అంతే. ఇంకా ఆ, దివ్యత్వంతో ఉన్నవాడికి అసలు ఇంకేం ఉండదు కదా. ఉండదు. అందుకని అది మంచి అంటున్నాడు. అంటున్నాడు క్రీస్తు. ఆ ఉమ్. దైవం మాత్రమే మంచి అంటాడంట. ఉమ్. అంతే. ఆ అనటంలో అతను అందులోని దైవం గురించి మాత్రమే సూచించేవాడు. ఉమ్. వినయం పెంపొందించుకుంటే ఆధిక్యత భ్రమ తొలగిపోతుంది. ఎంత బాగుందో చూడండి పాయింట్. చాలా బాగుంది అక్క. వినయం పెంచుకునే కొద్దీ ఆ ఆధిక్యత భావం అనేది భ్రమ తగ్గిపోతుంది. ఉమ్. తొలగిపోతుంది. ఆరవ పాయింట్. ఆరవది ఒంటరితనపు ఆ భ్రమ. వినయం రావాలి అంటే అందరూ దైవంగా మారడానికి వచ్చారు కాబట్టి ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటున్నాము అన్న భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వినయం వచ్చేస్తుంది. ఉమ్. ఆరవది ఒంటరితనపు భ్రమ. తన ఉమ్. చైతన్యం మహోన్నతునిలో మహోన్నతునిలో తన చైతన్యం మహోన్నతునిలో ఉండి ఆ లోపలే తాను జీవిస్తున్నాను, చరిస్తున్నాను అన్న ఎరుక కలిగిన వారికి ఒంటరితనం ఎక్కడుంటుంది? తన చైతన్యం మహోన్నతునిలో ఉండి ఆ లోపలే తాను జీవిస్తున్నాను, చరిస్తున్నాను అన్న ఎరుక కలిగిన వారికి ఒంటరితనం ఎక్కడుంటుంది? మహోన్నతుడుగా ఉన్నప్పుడు. ఉమ్, అంతేనా. ఉమ్. అంతే అక్క. ఉమ్. ఈ తన చైతన్యం ఒక మహోన్నతుడి లోపలే తాను జీవిస్తున్నాడు,
చరిస్తున్నాడు అన్న ఎరుక అతనికి ఉన్నప్పుడు ఒంటరితనం ఎక్కడ ఉంటుంది అంటే అంటున్నాడు. ఏం అర్థమైంది ఇక్కడ? ఒక నాకేమో మహోన్నతుడి లోపలే ఉన్నాను అని అంటే మంచివాడు అనే కదా దేహం పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్ కదా. అంటే దేహంలోని మహోన్నతుడు అంటే ఇప్పుడు దేహం అనే ఈ అనుకోవాలి. దేహాన్ని దేహంలోనే ఉన్న చైతన్యం అంటున్నారు ఆయన. ఇది కూడా మహోన్నతుడే అనే భావన పెరిగినప్పుడు. పాయింట్ అర్థమైందా? ఉమ్, మళ్ళీ అర్థమైంది. చదువు పాయింట్. తన చైతన్యము మహోన్నతునిలో ఉండి, ఒక ఉమ్ మహోన్నతునిలో ఉండి ఆ ఉమ్ లోపలే తాను జీవిస్తున్నాను, ఉమ్ చరిస్తున్నాను అన్న ఎరుక కలిగిన వానికి ఒంటరితనం ఎక్కడుంది అంటే అప్పుడు చైతన్యము ఇది దేహము మహోన్నతుడనే చెప్తున్నాడు. అట్లా మహోన్నతుడైన దానిలోనే ఉన్నాను. ఉమ్, ఇంకేంటి, నేను ఉమ్, ఒంటరిని ఎక్కడా అని. ఎక్కడ అని నాకు తోడు ఈ దేహం ఉంది కదా అని. ఉంది కదా అని అక్క ఈ శరీరం నీకు తోడు ఉంది కదా నువ్వు ఎక్కడ ఉంటారు వాడు అని అవును. ఉమ్ అదృశ్య చైతన్యాలతో చుట్టుముట్టబడి ఉన్నాము అని గుర్తించిన వారు ఒంటరి ఎలా అవుతారు? ఉమ్ తన దేవదూత సాన్నిధ్యంలో ఒంటరితనం ఎక్కడా? సృజనాత్మక చర్యలలో ప్రపంచ సేవలో మునిగి ఉన్న వారికి ఒంటరితనం ఏది? ఉమ్ ఒంటరితనపు భ్రమ ఒక మానసిక బలహీనత లేదా వ్యాధి. ఈ భ్రమ మానసిక బలహీనత. లేదా వ్యాధి. ఉమ్ ఈ భ్రమ ఉద్వేగిక శరీరంతో ఆకర్షింపబడితే అక్కడ నిరాశగా మారుతుంది. అంతే కదా. నిజం. ఎమోషన్ తో కనెక్ట్ అయిందంటే నిరాశగా మారుతుంది. నిరాశ అయిపోతుంది కదా. ఆ 2 లైన్లు ఒక్కసారి చదవమ్మా. ఒంటరితనపు భ్రమ ఒక మానసిక బలహీనత లేదా వ్యాధి లాంటిది. ఈ భ్రమ ఉద్వేగక శరీరంతో ఆకర్షించబడితే అక్కడ ఏముంటుంది? నిరాశగా మారుతుంది. అంటే ఒంటరితనంగా ఉన్నాననే భ్రమ మనల్లో నిరాశ పెంచుద్ది. పెంచుతుంది. నేను ఒంటరిని కాదు అంటే చైతన్యమైన నేను ఒక జీవుడిలో ఉన్నాను అన్నప్పుడు, జీవుడు నాకు ఉన్నాడు కదా, నాకు ఇంకేంటి ఒంటరితనం అనే భావన వచ్చినప్పుడు అప్పుడు మారిపోతుంది. ఆ ఒంటరితనం అనే భ్రమలో నుంచి మనం బయటకు వస్తాం. ఉద్వేగిక శరీరంతో నువ్వు ఎప్పుడైతే ఆకర్షించబడతావో అప్పుడు అది నిరాశగా మారుతుంది అని ఒక అంటున్నారు. ఎమోషన్ తో మళ్ళీ తయారవు ఎమోషన్ తో కనెక్ట్ అయ్యామనుకో అవును. మళ్ళీ పోతుంది అది. అవును. ఆ నిరాశ దానికి గురి అయిన వ్యక్తిపైనే కాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైన ప్రభావం చూపుతుంది. ఉమ్, వాస్తవంలో మనిషి తాను కోల్పోయినప్పటికీ ఒంటరి కాలేడు. వాస్తవంలో మనిషి తాను కోల్పోయినప్పటికీ మనిషి ఒంటరి కాలేడు. అది అసాధ్యం. దైవం ఉమ్, తప్ప వేరే ఇంకేదీ లేదు అన్న ఎరుకతో ఒంటరితనపు భ్రమను అధిగమించవచ్చు. స్వేచ్ఛ అంటే భ్రమలు లేకపోవడమే. ఉమ్. ఏడవ పాయింట్. ఏడవ భ్రమ గోప్యతకు చెందినది. ఓకే. ఇది గోప్యత కావాలని కోరుకుంటూ ఇది గోప్యత కావాలని కోరుకుంటూ మనవి మనం దాచుకోవాలనే చైతన్య స్థితి. ఇది గోప్యత అంటే సీక్రెట్ అని అనొచ్చాక ఎవరు తెలుసు. అదే అదే సీక్రెట్. దానికి చెప్పు. ఇది లైన్ చదువు. గోప్యత కావాలని కోరుకుంటూ ఉమ్, మనవి అంటే మన సీక్రెట్లు మనం దాచుకోవాలనే చైతన్య స్థితి. ఉమ్, దీనిలో నైతికం, సౌందర్యం, అనుగుణ్యం, లక్ష్యయు లక్ష్యయుతం, స్వచ్ఛం కానివి అన్నీ ఇమిడి ఉంటాయి. ఉమ్. దానిలో నైతికం, సౌందర్యం, అనుగుణ్యం, లక్ష్యయుతం, స్వచ్ఛం కానివి అన్నీ ఇమిడి ఉంటాయి. ఆ గోప్యంలో. ఆ ఉమ్, ఇది మన బలహీనతలన్నింటినీ కప్పి ఉంచే దుప్పటి వంటిది. గోప్యం. కొన్ని తప్పులు చేసుంటాం అట్లాంటివి ఎవరితో చెప్పుకోకుండా గోప్యంగా దాచుకుంటాం అట్లాంటివి అంటున్నారా? అంటే కొన్ని అదేలే కొన్నిటి చెప్పుకోలేము. ఉమ్, ఒకవేళ ఎదుట వాళ్ళలో కూడా ఏమైనా కనిపించినాయి వాటిని కూడా గోప్యంగా ఉంచాలా. ఉమ్, అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, గోప్య విషయ రక్షణమున నేను మౌనము నేను అంటారు ఆయన.
అవును. అది. ఉమ్, అతి త్వరలో విజ్ఞాన శాస్త్రం గోప్యతను అసంభవం చేస్తుంది అంటున్నారు. అతి ఉమ్, త్వరలోనే విజ్ఞాన శాస్త్రం గోప్యతను అసంభవం చేస్తుంది. అంతే. భయం వలన ఈ భ్రమను పోషిస్తాము. గోప్యత ఉమ్, భ్రమను భయం వల్ల పోషిస్తామంట. ఉమ్, సజీవులన్నింటికీ ఉపయోగపడే జీవితం గాని సజీవులన్నిటికీ ఉపయోగపడే జీవితం గాని లేదా హాని చేయని జీవితం గాని గడిపినంత కాలం మనకు గోప్యతలో దాగి ఉండే అవసరమే లేదు. సజీవంలో. సజీవులన్నిటికీ ఉమ్, ఉపయోగపడే జీవితం గాని ఉమ్, లేదా హాని చేయని జీవితం గాని ఉమ్, గడిచిన కాలం అంతా గోప్యతలో దాగి ఉండే అవసరమే లేదు అంటున్నారు. సజీవులు అంటే ఇప్పుడు మనము అనిమల్స్ అన్ని ఏదైనా కానీ ఉమ్, సజీవం కదక్క. ఉమ్, ఉమ్, సజీవులన్నింటికి ఉపయోగపడే జీవితం అంటే మంచి జీవితం గడిపినప్పుడు గాని ఎవరికి హాని చేయకుండా గడిపిన జీవితం గాని గడిపినప్పుడు మనకు గోప్యతగా దాచి ఉండే అవసరమే లేదు అని అంటున్నారు. దాచిపెట్టుకునే అహింసలో అహింసలో ఉండు. ఆ ఇప్పుడు మీరు ఉమ్, చెప్పినట్టు అహింసలో ఉండడం, ఎవరిని బాధ పెట్టుకోకుండా ఉండడం ఉన్నప్పుడు మనకు సీక్రెట్లు ఏముంటాయి ఇంకా అసలు దాచిపెట్టుకోవడానికి. ఇంకేం ఉండవు. ఉమ్, పాయింట్ బాగుంది. అవునక్క. అహింసలో ఉన్నప్పుడు ఉమ్, ఇంకా గోప్యం అవసరం లేదు అంటారు. అవసరం లేదు అంటున్నారు. అందుకని అసలు లోపలేవి లేవు కదా, ఇంకా దాచిపెట్టుకోవాల్సిన. వాడు అట్ట అంటాడు, వీడిట్ట అంటాడు, వాడిలో లోపాలని చూడలేదు ఒకవేళ. ఇవి ఇంకేం కనిపించవు వాళ్ళకి. అర్థమైందా? స్వచ్ఛంగా ఉంటారు. ఆ. ఉన్నత అర్థంలో చూస్తే గోప్యత ప్రకృతి యొక్క సృజనాత్మకత శక్తులతో గాఢ సహకారంతో ఉండే సమయం. ఉమ్. ఉన్నత అంటే అర్థంలో చూస్తే ప్రకృతితో కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఆ గోప్యత అనేది. ఉమ్, గోప్యత ఉమ్. ప్రకృతి యొక్క సృజనాత్మక శక్తులతో గాఢ సహకారంలో ఉండే సమయం. ఉమ్. అంతే అక్క. ఆ 7వ పాయింట్ గోప్యత గురించి. 8వ ఉమ్. పాయింట్ తర్వాతది కాల మరి దూర భ్రమ. కాలము మరియు ఉమ్. దూరము భ్రమ. కాలం మెదడు పరిధిలో మాత్రమే ఉంటుంది. మెదడు పరిధిలో ఉమ్. అది దాటితే ఉండేది అనంత కాలమే. మీరు మీ ఉమ్. భౌతిక సూక్ష్మ మనోశరీరాలకు పరిమితమైనప్పుడు మాత్రమే దూరం ఉంటుంది. అవి దాటితే ఉండేది కేవలం అంతరిక్షమే. మీ అంటే అక్కడ చైతన్యము కాలం లేదు, ఇక్కడ ఉమ్, కాలం ఉంది. ఉమ్, అక్కడ కాలం లేదు కదా. లేదక్క. ఉమ్. మీ చైతన్యము అంతరిక్షము ఒక్కటే. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇక్కడ భౌతికంగా ఉండేది ఎరుక, ఉమ్, ఆత్మలో ఉండేది చైతన్యం. ఆ చైతన్యం. చైతన్యం ఎక్కడ ఉంది? అంతరిక్షంలోనే కదా ఉంది, మహాకారణ లోకాల్లోనే కదా ఉంది. ఉమ్. అందుకని ఆ మాట చెప్తున్నారు ఆయన. 9వ పాయింట్ తర్వాతది రూపం అనే భ్రమ. ఉమ్. ఏ రూపమైనా భౌతిక సూక్ష్మ మనోరూపాలన్నీ భ్రమలే. ఉమ్. ఏ రూపమైనా భౌతిక. భౌతిక ఉమ్. సూక్ష్మ మనోరూపాలన్నీ భ్రమలే. ఎందుకని భ్రమలు అన్నారు? అంటే ముందో ముందో వెనకో అవన్నీ కరిగిపోతాయి. కాదు, అంటే మార్పు చెందుతాయని. ఆ, కరిగిపోతాయంటే మళ్ళీ మారిపోద్ది. ఉమ్, మార్పు చెందుతాయి కాబట్టి అవన్నీ భ్రమలే అన్నారు ఆయన. ఎప్పుడు ఇంకా మార్పు, నిరంతరం మార్పు ఉంటది కదా. ఆ ఉమ్. మార్పు చెందుతూ ఉంటాము కాబట్టి ఆయన భ్రమలు అన్నారు అన్నమాట. కరిగిపోవటం కాదు, మార్పు చెందటం అని పెట్టి. అంటే ఉమ్. చైతన్య విస్తరణ జరిగే కొద్దీ మారిపోతుంది అంటారు. ఇక్కడ చైతన్యం కాదు కదా, భౌతిక. మూడు చెప్పారు ఆయన. ఏంటి భౌతిక? భౌతిక సూక్ష్మ మనోరూపాలన్నీ కూడా భ్రమలే అంటున్నారు. లేకపోతే భౌతికంగా మార్పు చెందుతున్నామా, మన ఉమ్, మనస్సులో మార్పు చెందుతున్నామా, సూక్ష్మతలంలో మార్పు చెందుతున్నామా? ఈ మార్పులన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అవునక్క. నిరంతరము. ఉమ్, అది విశ్ చైతన్యంలో మార్పు కాదు అక్కడ చెప్పేది. ఈ ఉమ్. మూడింట్లో మార్పు వేరు. ఉమ్. విశ్వ అంతరిక్షపు వాస్తవీకరణమే ఒక భ్రమ. ఉమ్. నక్షత్ర మండలాలు ఉద్భవించడం, నిర్వహించబడటం, క్రమంగా మాయమవటం సత్యమే. ఒక నక్షత్ర నక్షత్ర మండలం మండలాలు. ఉద్భవించడం, నిర్వహించబడటం,
క్రమంగా మాయమవటం సత్యమే. ఉమ్, ఒక నక్షత్ర మండలమే అదృశ్యమైనప్పుడు దాని మీద ఉండే చిన్న జీవులు, వాటి సంస్కృతులు, నాగరికతలకు ఏమవుతుంది? ఉమ్. సర్వాత్మకు రూపాలన్నీ శిక్షణ చిహ్నాలే. శిక్షణ ఇప్పుడు నక్షత్ర మండలము ఏర్పడటము, జీవించటము, మరలా అదృశ్యం, అదృశ్యం అవడం అంటే బ్లాక్ లయమవును. హోల్ లోకి వెళ్ళిపోతుంది. బ్లాక్ హోల్ లోకి. ఉమ్. ఉమ్, సర్వాత్మకు రూపాలన్నీ శిక్షణ చిహ్నాలే. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద తుడిచే ఉపకరణం రూపాలన్నింటినీ ఉనికిలోకి లేకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఉమ్. బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. తన జీవితం అంతా భ్రమల పట్టాల మీద నడుస్తూ ఉంటే ఎవరైనా దేనికోసం ఎదురు చూస్తారు? అందుకే బుద్ధ భగవానుడు ప్రకాశత్వపు అవసరాన్ని నొక్కి చెప్పారు. అంటే భ్రమల పట్టాల మీదే వెళ్తూ ఉంటే దేనికోసం ఇంకెక్కడ ఎదురు చూస్తారు? అది అన్ని భ్రమలే కదా. కానీ మార్పు చెందాలి అనుకున్నప్పుడు, ఉన్నతత్వంలోకి దివ్యత్వంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటి కోసం ఎదురు చూస్తాం. ఉన్నదే భ్రమ అయినప్పుడు ఇంక దేనికోసం ఎదురు చూస్తాం? పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? లేదు. హింస అనేది ఒక భ్రమ అనుకో. ఉమ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, వేర్పాటువాదము, ఆ ఇవన్నీ ముందు ముందు చెప్పినవన్నీ భ్రమలే. ఆ భ్రమల్లో ఉన్నప్పుడు ఇంకేం లేదు కదా. వాటిని దాటి దివ్యత్వంలోకి వచ్చినప్పుడు కదా జీవితం ఉంది. ఓ, అంటే అంటే జీవితం అంతా భ్రమంలోనే గడుపుతున్నప్పుడు ఇంక దేనికోసం ఆ, ఎదురు చూస్తారు? ఇంకేం దివ్యత్వంలోకి చూస్తాం వెళ్ళ అసలు? ఆ ఆ ఇంకంతా భ్రమనే అంటే కదా. దివ్యత్వం కోసం ఎదురు చూడాలి అనేది కూడా ఉండదు. ఉండదు. కానీ దివ్యత్వం కోసం ఎప్పుడైతే పొందాలని, ఆ దైవానికి దగ్గర అవ్వాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ భ్రమల నుంచి బయటకు వస్తాం. భ్రమల్లో ఉన్నంత కాలం ఇంకేం లేదు, ఎదురు చూడటం లేదు, ఏది లేదు, అన్వేషణ. అది. మహాత్ములందరూ ప్రపంచానికి తమ సందేశాలు అందించే ముందు ప్రకాశత్వం పొందుతారు. మహాత్ములందరూ ప్రపంచానికి తమ సందేశాలు అందించే ముందు ప్రకాశత్వం పొందుతారు. ఆ అంతే. భ్రమలు గత జన్మల నుంచి కానీ, తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి కానీ సంక్రమించవచ్చు. అంటే గతంలో ఉండి ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఇప్పుడు ఉన్న చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి కూడా ఏర్పరచవచ్చు. ఏదైనా జరగచ్చు. అవి మనలో దృఢపడి క్రమంగా మన అహంలో భాగంగా మారవచ్చు. మరి వేర్పాటువాదం మరి ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇవన్నీ తీసుకొస్తుంది కదా. అవును మేడం. ఆటోమేటిక్ గా అహం వచ్చేసిందా లేదా? అవును మేడం. ఆ మరి ఊరికే వచ్చేస్తాయి ఇవన్నీ. మరి ఏకత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని దాటేస్తాం? ఆ ఏకత్వంలో లేనప్పుడు ఆ భ్రమల్లోకి ఇరుక్కుపోతాం. వెళ్ళిపోతాం. ఇంకా ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మొత్తం మారిపోతుంది. మార్పు అనేది లేదు ఇంకా. అవి మనలో దృఢపడి క్రమంగా మన అహంలో భాగంగా మారవచ్చు. అవి ఘనీభవిస్తే వాటిని నాశనం చేయడం అసాధ్యం. ఉమ్, భ్రమలకు బానిసలు కావడం వల్ల అనేక జన్మలు వృధా అవుతాయి. అంతే కదా, జన్మలన్నీ వృధా అయినాయి కదా. దివ్యత్వం కోసం ప్రయాణం లేదు, ఎరుక లేదు, మార్చుకోవడాలు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా. మరి ఎన్నో జన్మలు అలా వేస్ట్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. ఇక్కడి నుంచైనా కనీసం వేస్ట్ చేయకుండా ఈ మార్గంలో మనము ఎంతగా మనల్ని మనం ఎంతగా ఉద్ధరించుకోవాలి, ఆత్మను ఎలా ఉద్ధరించాలి, ఈ అన్వేషణ పెట్టినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం దివ్యత్వంలోకి. ఇంకొక పాయింట్ మేడం, మన మార్గంలో మరొక తీవ్ర నిరోధం మాయ. ఒక మామూలుగా భ్రమ లేదు. ఉమ్, ఒక భ్రమ, వ్యామోహం కలిసిపోయి వ్యక్తి యొక్క మానసిక అనుభూతిక చర్యలను అదుపు చేయడంతో మాయ ఏర్పడుతుంది. ఇంకా అదుపు చేసామంటే మార్చుకోవడానికి ప్రయత్నం లేనప్పుడు అది అదుపు చేయడమే కదా. అంతే. సాధారణంగా మనో చైతన్యాలు ఆ మాయను లైన్ మళ్ళీ చదువు. ఉమ్, ఒక భ్రమ, వ్యామోహం కలిసిపోయి
వ్యక్తి యొక్క మానసిక అనుభూతిక చర్యలను అదుపు చేయడంతో మాయ ఏర్పడుతుంది. అదుపు చేయడంతో మాయ మాయ ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. సాధారణంగా మనోచైతన్యాలు మాయను రూపొందించి వ్యక్తి వ్యవస్థను ఉపయోగించి ఉపదేశకులు, అధినేతలు, సందేశకులు, ఆ, ఏసయ్యలు వలె కనిపిస్తారు. ఉమ్. సాధారణంగా మనోచైతన్యాలు మాయను రూపొందించి వ్యక్తి వ్యవస్థను ఉపయోగించి ఇలా మారతారట. ఉపదేశకులుగా, అధినేతలుగా, సందేశాలు ఇచ్చేవారిగా ఏసయ్యల వలె కనిపిస్తాయి అంటున్నారు. ఏమో మరి అలా ఉండొచ్చేమో మరి. ఉమ్. ఉమ్. అనేక సంస్కృతులు, మత అనుయాయులు మాయ వల్లనే ఏర్పడతారు. అనేక సంస్కృతులు, ఆ అనేక సంస్కృతులు, మత అనుయాయులు. మత మత అనుయాయులు అంటే ఇప్పుడు జీసస్ గురించి మతం గురించి ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళేమో. వాళ్ళు ఆ మత అనుయాయులు మాయ వల్లనే అలాంటి వాళ్ళందరూ ఏర్పడతారని చెప్తున్నారు. అంటే మాయ వల్లే కదా నా మతం గొప్పది. అట్లా ఆ ఇలాగా ఈ మాయలు ఇరక్కపోయినప్పుడు వాళ్ళ విధానం మారిపోద్దిగా. వారు శక్తిని, దూకుడును, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. అంతే, శక్తిని, దూకుడిని, సామర్థ్యాన్ని. ఎందుకంటే నాకు ఇంత సామర్థ్యం ఉంది అని, నాకు ఇంత శక్తి ఉందని ప్రతి దానికి దూకడం. దూకడం అంటే మాట్లాడడం, అరవడం, ఆధిపత్యం చూపించటం, ఇట్లాంటివన్నీ. వారి మాయ యొక్క కేంద్రం చురుకైనది. అంతరావబోధ అభిప్రాయం మానసిక భ్రమలు, సూక్ష్మ వ్యామోహాలలో కొట్టుకొని పోతుంది. అంతరావబోధ అభిప్రాయము మానసిక భ్రమలు, సూక్ష్మ వ్యామోహాలలో కొట్టుకొని పోతుంది. భ్రమల నుంచి విడువడే మార్గం. భ్రమల నుంచి విడుపడేది ఎలా? క్వశ్చన్ ఉంది, ఆన్సర్ కూడా ఆ మార్గం చెప్తున్నారు. అంతరావబోధం, ఇవన్నీ ఈ పైన చెప్పినవన్నీ భ్రమలు. ఇప్పుడు అసలు ఆ భ్రమల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం బయటికి ఎలా తెచ్చుకుంటాం, అంతేనా? అంతే. అంతరావబోధ పెంపొందించుకోవడానికి కృషి చెయ్యండి. అంతరావబోధ ఒక లేజర్ కిరణం వంటిది. అది ఒక్క క్షణంలో భ్రమ రూపొందటాన్ని నిర్మూలించి మిమ్మల్ని విడుదల చేస్తుంది. మళ్ళీ చదవమా. అంతరావబోధ పెంపొందించుకోవడానికి కృషి చెయ్యండి. అంతరావబోధాన్ని పెంపొందించుకోవడము అంటే మీ అంతరాత్మలో దివ్యత్వాన్ని పెంపొందించుకోవడం అని. తర్వాత అంతరావబోధ ఒక లేజర్ కిరణం వంటిది. అది ఒక్క క్షణంలో భ్రమ రూపొందటాన్ని నిర్మూలించి మిమ్మల్ని విడుదల చేస్తుంది. మరి అది ఏర్పడకుండా ఉండేటట్టు చేయడానికి కూడా ఆస్కారం ఉంది అక్కడ. అంతరావబోధ మనోతలానికి కాంతి ఇవ్వడమే కాక కరుణను కూడా వ్యాప్తి చేస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఆత్మల యొక్క కాంతి తత్వం పెరిగే కొద్దీ కరుణ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది కదా. కరుణ పెంపొందుతున్న కాంతులు మనస్సు నుంచి వ్యామోహాలను చెదరగొడతాయి. కరుణ పెంపొందుతున్న కాంతులు మనస్సు నుంచి వ్యామోహాలను చెదరగొట్టేస్తాయి. ధ్యానం మరి సంకేతాలపై యోచన, ముఖ్యంగా సూర్యచంద్రులను ధ్యానించడం ద్వారా అంతరావబోధ పెంపొందుతుంది. ధ్యానం మరి సంకేతాలపై యోచన. ధ్యానం మరి సంకేతాలపై యోచన, ముఖ్యంగా సూర్యచంద్రులను ధ్యానించడం ద్వారా అంతరావబోధ పెంపొందుతుంది. ఒక వ్యక్తి కాంతిలో జీవించి నడవటానికి ప్రయత్నించినప్పుడు, కలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వేర్పాటు ఆలోచనలు, చర్యలను నివారించినప్పుడు అది పెంపొందుతుంది. ఇలా మళ్ళీ చదువు. ఒక వ్యక్తి కాంతిలో జీవించి నడవడానికి ప్రయత్నించినప్పుడు,
కలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వేర్పాటు ఆలోచనలు చర్యలను నివారించినప్పుడు అది పెంపొందుతుంది. అంతరావబోధ కలుపుకోవడం చెయ్యాలి. నడవటం, కాంతితో నడవడం. ఒక అంటే వ్యక్తి కాంతితో నడవడం అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న దివ్యత్వంతో నడవటం. దివ్యత్వంతో నడవడం. అవును. ఉమ్. ఒక వ్యక్తి దివ్యత్వంతో నడవడం ప్రయత్నించినప్పుడు, కలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వేర్పాటు ఆలోచనలు చర్యలు నివారించినప్పుడు అలాంటివి చెయ్యకూడదు. అప్పుడు ఏది అంతరావబోధ పెంపొందుతుంది. ఇప్పుడు ఆత్మతో కనెక్ట్ అయ్యామనుకో, అసలు ఆత్మ అనగానే ఏంటి అని క్వశ్చన్ వేసుకున్నాము. అప్పుడు ఈ ఆత్మ కూడా ఇప్పుడు నన్ను నడిపించే ఆత్మే, పక్కన వాళ్ళని నడిపించేది ఆత్మే. ఈ ఆత్మలన్నీ కూడా పూర్ణాత్మ నుంచే వచ్చాయి అంటే మన అందరికీ ఒకటే పూర్ణాత్మ అని మనకి ఇప్పుడు అవగాహన అయ్యింది అనుకోండి, అప్పుడు మారిపోతుందా లేదా మన లోపల భావన? మారిపోతుంది. అది ఆ ఏకాత్మగా మారినప్పుడు మొత్తం మారిపోతుంది. మానవాళికి చేయగలిగిన గొప్ప సేవ ప్రపంచంలో పెచ్చుమీరుతున్న వ్యామోహాలు, భ్రమలను నాశనం చేయటమే. అంతే. ఒక శిష్యుడు భ్రమలను, వ్యామోహాలను నాశనం ఇవన్నీ జరుగుతున్నాయన్నీ కూడా ఆధ్యాత్మికంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా మోస్ట్లీ వాళ్ళలో ఉన్న భ్రమల్ని వీటిని తొలగించడమే. ఒక శిష్యుడు భ్రమలను, వ్యామోహాలను నాశనం చెయ్యగలడు. ఇంతే అక్క. ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? భ్రమలు చాప్టర్ కంప్లీట్ అయింది ఈ రోజుతో. స్టాప్ చేయమంటారా?